ఒకళ్ళకి దానా లెటరు అది మళ్ళీ చేయించాము, మళ్ళీ మీకోసం పెట్టినా. ఏదైతే so after that I can 6 months. ఈ రోజున రాజమండ్రిలో థర్డ్ సక్సెస్ఫుల్ మెగా జాబ్ మేళాని ఈ 2 ఇయర్స్ కాలంలో అంటే ఇనిషియేట్ చేసింది 2026 జనవరిలో. ఇది థర్డ్ మెగా జాబ్ మేళా ఆగస్ట్ 1న ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము. మీరే చూశారు, ఇన్ని వేల మంది నిరుద్యోగులు ఒక చిన్న పిలుపుతో వస్తూ ఉన్నారని అంటే ఇవాళ గవర్నమెంట్స్ యొక్క పనితీరు ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచించేయమని కోరుతాం. ఇవాళ జెన్ జీస్ ఏ రకంగా అయితే భారతదేశ వ్యాప్తంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అంటే విద్యార్థులు యువత తలుచుకుంటే ప్రభుత్వాలని సైతం గడగడలాడిస్తారనే అంశాన్ని ఇవాళ భారతదేశానికి చూపించడం జరిగింది. అంటే ఎందుకు యూత్ అందరూ కూడా రోడ్లపైకి వచ్చారు, కారణాలు ఏంటి అంటే ఇవాళ యూత్కి అన్యాయం జరుగుతుంది. నీట్ పేపర్స్ ఏ స్థాయిలో లీక్ అయినాయి ఇదే మొదటిసారి కాదు, ఇది ఒక రెగ్యులర్ ప్యాటర్న్గా జరుగుతూ ఉంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఏం తక్కువేం కాదు, డిఎస్సి పరీక్షలు అని చెప్పి రకరకాల జీవోలు ఇచ్చారు. ఆ జీవోల్లోనేమో ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చినాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఉద్యోగి ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నాడో వ్యక్తి క్యాండిడేట్ అతనికి ఉద్యోగం కల్పించకపోవడం రకరకాల కారణాలు వస్తూ ఉన్నాయి. నేను ఇవాళ ఒకటే తెలియపరిచేది ఏంటంటే ట్రాన్స్పరెంట్గా భారతదేశ వ్యాప్తంగా యువత అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. నేను ముక్కుసూటిగా చెప్తా ఉన్నా, ఇవాళ సంవత్సరానికి ఎంతమంది ఉత్తీర్ణులయ్యి పాస్అవుట్ అయ్యి బయటకు వస్తూ ఉంటారు? నాకు తెలిసి 1 కోటి మంది దాకా ఉంటారు. 1 కోటి మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యి బయటకు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎన్ని లక్షల మందికి ప్రతి సంవత్సరము ఈ ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి దేశవ్యాప్తంగా. మనం చూస్తే
నాట్ ఈవెన్ 1% కూడా కాదు, 0.05% కూడా లేదు. అంటే ఇంత దారుణమైన అన్ఎంప్లాయ్మెంట్ అనేది భారతదేశ వ్యాప్తంగా ఉంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ని కనుక తీసుకుంటే అందులో లాస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఇవాళ వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలు ఎలా బతుకుతారని ప్రభుత్వాలు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇవాళ ఈ రకంగా పరిస్థితులు తీసుకుని వచ్చారు. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ అప్పులు కుప్పలు అయిపోతూ ఉంది, ఇంకొక పక్కన ప్రజలు కూడా పరిస్థితులు కూడా దారుణంగా ఉంది. ఇవాళ ఇనిషియేషన్ తీసుకున్నాం, రాజమండ్రిలో ఒక మెగా జాబ్ మేళాని తీసుకురావాలి. ఒక మెగా జాబ్ మేళా ద్వారా కొన్ని వందల ఉద్యోగాలు కనీసము మినిమం కల్పించాలి అని. టార్గెట్ 2000 ఉద్యోగాలు, 2000 ఉద్యోగాలు కన్సిస్టెంట్గా, కనీసము ఒక 800 నుంచి 1000 ఉద్యోగాలు కన్సిస్టెంట్గా వాళ్ళు ఆ జాబ్లో సెటిల్ అయ్యే విధంగా ఒక రోడ్ మ్యాప్ తీసుకున్నాము. రేపు జరగబోయే ఇంకొక 3 సంవత్సరాల కాలంలో నా లక్ష్యము రాజమహేంద్రవరం యువతకి 10,000 ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నా. ఖచ్చితంగా మీడియా యొక్క సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉండాలి. మీరు విస్తృతంగా దీని గురించి వార్తలు చెప్పడం వలన మిగతా యువత అందరికీ కూడా ఈ వార్తలు చేరి ఇంతమంది ఉద్యోగాలు కల్పించాము అనే అంశాన్ని బయటికి వెళ్ళడం వలన రేపు భవిష్యత్తులో మేము చేసే ఇంకా మెగా జాబ్ మేళాస్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్ళబోతామని కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ఇవన్నీ కూడా పంచుకోవడం. రెస్పాన్స్ ఎలా ఉంది? వేల